మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆయుర్వేద అన్నది మనకి పురాతన కాలం నుంచి వచ్చిన సైన్స్, పురాతన సైన్స్. అది ఆ రోజుల్లో అది ఆయుర్వేద సైన్స్ మొదలు పెట్టినప్పుడు ఆ రోజుల్లో మన ఆవులకి పేర్లు ఉండేవి. గౌరి అనేవాళ్ళం, లక్ష్మి అనేవాళ్ళం, దానికి పేర్లు ఉండేవి. అందులోంచి మనం చాకేవాళ్ళం. దాంట్లో ఉన్న చాకినప్పుడు ఇది సొల్లు అంతా ఉంటుంది కదా, ఆ సెలైవా అంతా మన గోళ్ళల్లోంచి మన బాడీకి వెళ్తుంది, మనలో ఉన్నది వాళ్ళకి వెళ్తుంది. అప్పుడు మనకి సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటుంది. అప్పుడు మన ప్రేమతోటి అది థ్రైవ్ అయ్యి, దానికి చూడండి, తల్లైనా సరే మంచి మూడ్లో లేకపోతే పాలు ఇవ్వగలదా? అవును, ఇవ్వలేదు. రైట్? క్వాలిటీ కూడా మంచిగా ఉండదు. ఆ హార్మోన్స్ అన్నీ అందులోకి వెళ్తాయి. ఇప్పుడు ఈ జంతువులకి ఎలాంటి హార్మోన్స్ ఉంటాయి ఏంటి? న్యాచురలీ కూడాను. పాత రోజుల్లో అయితే మనం ఆ ప్రేమలు ఇచ్చి పుచ్చుకోవటంలో, నువ్వు ఆ ఆవుతోటి మంచిగా లేకపోతే అది నీకు మంచి పాలు ఇవ్వదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో న్యాచురల్గా ఈ ప్రేమతోటి, అంటే ఒకళ్ళొకళ్ళు ఉపయోగపడుతున్నారు కాబట్టి అలాంటి రిలేషన్షిప్ తోటి నీకు పాలు వచ్చేవి. దాంతో నువ్వు పెరుగు చేసుకుంటావు, దాన్ని చిలుకుతావు. ఎన్నో ఉంటుంది నంబర్ ఆఫ్ టైమ్స్. అలాగ చేస్తే అందులో ఉన్న ప్రోబయోటిక్స్ నీ బాడీకి అవైలబుల్ అవుతాయి. సో అది నువ్వు చేస్తావు, అది టోటలీ హెల్తీ. నువ్వు 1 ఎకరం 2 ఎకరాల పొలాలు కొనుక్కు నువ్వు పొలంలో ఉండి నువ్వే నీ పంట పండించుకుంటూ, నువ్వు 1 ఆవు 2 ఆవులను పెట్టుకొని, నువ్వు దాంట్లోంచి నీ మజ్జిగ తాతాను, దాంట్లో మిగిలిన దాంతో నేను వెన్న చేసుకుని నెయ్యి చేసుకుంటానంటే ప్లీజ్ గో హెడ్, ఓకే విత్ దాట్. కానీ అలా కాదు కదా, ఇప్పుడు ఇండస్ట్రియో ఫార్మింగ్ అయిపోయింది. ఆ యానిమల్స్ని మనం మంచిగా ట్రీట్ చేయటం లేదు. యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తాం అసలు ఏమి ఆలోచించకుండా. అలాగే నీకు ఇన్ని లీటర్లు కాదు, ఇన్ని లీటర్లు కావాలని గ్రోత్ హార్మోన్స్ ఇస్తాము. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎప్పుడు చెప్తూనే ఉంటాను, డాక్టర్లు కూడా చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అంత ముఖ్యమైన పాతకాలం నుంచి మనం 15 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాము. జనాలకి మార్పు వస్తూనే ఉంది, కానీ ఇంకా ఆపకూడదని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఈవెన్ ఒక 10 మంది కన్నా అర్థమైతే వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ తరఫున ఎంతోమందికి ఆరోగ్యం బాగుపడుతుంది అనేసి. సో దట్స్ వై పాలు వద్దంటున్నాను. అలాగే మాంసాలు, మీకు ఆ చికెన్ ఆ కేజ్లో ఉండి అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్స్ గుడ్ మీట్ ఫర్ యూ? ఎలాగ మీకు అది ఆరోగ్యానికి మంచిది అవుతుంది? ప్రోటీన్ ఉంటే సరిపోతుందా? దాంతోపాటు నీకు డైజెస్ట్ అవ్వాలి కదా. అవును, దాంతోపాటు నీకు ఇంకా అవి కాకుండా ఇంకేమొస్తున్నాయి? దాంతోపాటు ఆ పరిసరాల వల్ల నీకు వచ్చిన స్ట్రెస్ అంతా ఆ మాంసంలో నీకు వస్తుంది. ఆ స్ట్రెస్ అంతా పోతుంది, మన బాడీలోకి వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతాయి? అంతే కదా. అవును, ఇప్పుడు తల్లికి అన్కంఫర్టబుల్ ఉంటేనే బేబీకి ఇరిటేషన్ వస్తుంది. అవును, బేబీకి మరి పాలైతే, ఆ మాంసం అయితే ఆల్ ద సేమ్ కదా. దిస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ పాయింట్. మనం బిడ్డకి అంటే తల్లికి పెట్టే ఆహారం బాలింతలకి వాడికి మనం ఆలోచిస్తాం, పాలిస్తున్న తల్లులకి. సో ఆబ్వియస్లీ దిస్ మేక్స్ మోర్ సెన్స్ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్. మరి నువ్వు ఆ చికెన్ కి వెళ్ళిపోయి ఫ్లాక్స్ సీడ్స్ తింటున్నాయా బయట? అవును. ధాన్యాలు తింటున్నాయా? దాని స్పెషల్ ఫీడ్ ఉంటుంది. అదే రైట్. అది పుట్టిన రోజు నుంచి అది చచ్చిపోయే రోజు వరకు ఆ ఒక ప్లేస్లోనే ఉంటుంది. అవును, చాలా దారుణం. తర్వాత రాత్రి ఇలాగా తీసుకెళ్తారు. ఇట్స్ జస్ట్ క్రూయల్టీ. ఎందుకు వెళ్ళాలి? పైగా చాయిస్ ఉన్నప్పుడు తినొచ్చు కదా ఇట్లాగా. అదే కాకుండా లెస్ రిసోర్సెస్, మనకి ఎన్వైరన్మెంట్కి అన్నిటికీ మంచిది. నేను ఇక్కడ కూర్చొని మా ఇంట్లో వాళ్ళు కూడా కొందరు ఉన్నారు మాంసాలు తినేవాళ్ళు. నేనేమీ ఆపట్లేదు వాళ్ళని, కానీ ఎక్కువ తినండి, అప్పుడప్పుడు అయి తినండి అట్లీస్ట్.